ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని మాదిగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గూడెం గ్రామంలో జరిగిన అంబేద్కర్ యోజన సంఘం పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బైండ్ల పూజారుల నృత్యాల మధ్య శివసత్తుల ఆటల మధ్య గ్రామంలోని పిరవుదల గుండా బోనాల జాతర నేత్రపర్వంగా సాగింది. పోచమ్మ తల్లి ఆలయం వద్దకు జరిగిన చిన్నారుల యువతి యువకుల బోనాల జాతర సందర్భంగా ప్రత్యేకమైన దుస్తులు ధరించి నృత్యాలు చేయడం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారికి బోనంతో పాటు నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ తల్లి బోనాలు తీయడం ఆనవాయితీ వస్తుందని, కరోనా రావడం వల్ల బోనాల జాతరను నిర్వహించుకోలేకపోయారని ఈసారి అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాటిపల్లి శంకర్, మాజీ సర్పంచ్ కొమ్ము పద్మ బాలయ్య, కొమ్ము రామచంద్రం, ఇందూరి రాజు, కొమ్ము మహేష్ బాబు, ఇందూరి రాకేష్, తాటిపల్లి నర్సయ్య, తాటిపల్లి లక్ష్మీ నర్సు, సడిమేర సురేందర్, రణధీర్ తదితరులు హాజరయ్యారు. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మాదిగ సంఘం ఆధ్వర్యంలో మా పోచమ్మ తల్లికి వేల మా పోచమ్మ తల్లికి ఇలా బోనాలు తీయడం జరుగుతుంది. మరియు మా గ్రామము, మా మండలం అన్ని కూడా సుఖశాంతులతో మంచి సకాలం వర్షాలు కురిసి రైతులు జిల్లా అందరూ కూడా బాగుండాలని మా అమ్మవారికి మొక్కుతూ ఈరోజు బ్రహ్మాండంగా మాదిగ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరియు మా మాజీ వైస్ ఎంపీ ఎల్లగౌడ్ గారు, మా సంతోష్ గౌడ్ గారు, లింగం గౌడ్ గారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మా ఉత్సవవంతులు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మవారు మా మాదిగ సంఘం మీద, మా గూడెం గ్రామం మీద అందరికీ మీద మంచి దీవెనలు ఇచ్చి మమ్మల్ని ఆరోగ్యాలతో ఉంచాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన భక్తులు కుల సంఘం ఆధ్వర్యంలో మరి 20 పైన పోచమ్మ తల్లికి బోనాలు తీసే కార్యక్రమం పవిత్రమైన రోహిణి కార్తిలో ప్రారంభించుకున్నారు. తల్లి ప్రకృతిని పూజించినట్టు, పోచమ్మను పూజిస్తే మన ప్రకృతిని పూజించినట్టు, ప్రకృతి పాడి పంటలు సకాలంలో వర్షాలు పడి మనందరికీ కూడా ఆ భూమాత సకల సంపదలను అష్టేశ్వరులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మా తాతయ్య తండ్రుల నుంచి పోచమ్మ పండుగ ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. అదే ఇంతకుముందు 10 సంవత్సరాల కింద బ్రహ్మాండంగా చేసినాం. మధ్యలో ఈ 10 సంవత్సరాల క్రితం వరకు కరోనా వచ్చింది, చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. ఆ పోచమ్మ తల్లి మా మీద జీవనం ఉండాలని